హలో. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? యెస్ చూస్తున్నా. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్? నిఖిల్ ఎందుకంటే తన గురించి కొంచెం పవర్ఫుల్, ఆ, స్ట్రాంగ్. అంటే మనకి నిఖిల్ కొంచెం మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు, ఫేక్ ఆడుతున్నాడు అంటున్నారు కదా. యా, ఫేక్ గా ఆడుతున్నాడు నిఖిల్ అంటున్నారు. అది కాదు నేను అనుకోను. అంటే ఎలా జెన్యూన్ ఆడుతున్నాడు అనుకుంటున్నారు? సో ఈస్ చీఫ్ అయ్యాడు కదా. చీఫ్ అంటే ఇప్పుడు అబ్బాయి నవీన్ కూడా చీఫ్ అయ్యాడు కదా. యా. సో అదే విధంగా చూసుకుంటే సోనియాకి అయితే ఫస్ట్ లో మనకి నిఖిల్ తో ఉంటుండే, ఇప్పుడు పృథ్వీ వెనకాల పడుతుంది. ఏమైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమైనా ట్రై చేస్తుంది అనుకుంటున్నారు? నో. నో. అంటే ఎవరికో ఖచ్చితంగా మీకు సపోర్ట్ కావాలనుకుంటున్నారా? అనుకుంటా. ఇందులో ఎవరు ఫేర్ గా ఆడుతున్నారు, ఫేక్ ఎవరు ఆడుతున్నారు? నిఖిల్ ఫేర్ గా ఆడతాడని అనిపిస్తుంది. అమ్మాయిలు ఎవరు జెన్యూన్ ఉన్నారు? అమ్మాయిల్లో మేబీ సోనియా. సోనియా. ఎందుకు సోనియా? ఎందుకంటే తన గురించి చెప్పాలంటే జెన్యున్, చెప్పింది చెప్పినట్టు అదేమంటారు చేస్తుందా? చేస్తుంది. అంటే తను కొంచెం అగ్రెసివ్ అయింది, స్టార్టింగ్ లో కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్ లాగానే కనిపించింది, బట్ ఇప్పుడు చూస్తే ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి అని సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నట్టుగా చేస్తుందని అంటున్నారు కదా. సింపతి ఏమో నాకు అంత నాగమణి కంటే స్టార్టింగ్ లో ఉన్నట్టే ఉన్నాడా, ఏమైనా మారాడా? మారాడు. ఎందుకు మారాడు అనిపిస్తుంది? బికాస్ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనే గురించి తెలుసుకుని ఫస్ట్ ఎమోషనల్ గా ఉండి ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యాడు. అంటే నువ్వు ఇంతకు ముందు ప్రీవియస్ సీజన్స్ చూసే ఉంటావు కదా. Yes. ప్రీవియస్ సీజన్ తో ఈ సీజన్ కంపేర్ చేస్తే నీకు ఎలా అనిపిస్తుంది? ప్రీవియస్ సీజన్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఈ సీజన్ బెటర్ అనిపిస్తలేదు? బెటర్ అంటే బెటర్ అని కాదు, కొంచెం ఓకే. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్స్ ఈ సీజన్ లో టాస్క్లు కానీ గేమ్లు కానీ నీకు ఎలా అనిపిస్తున్నాయి? డిఫరెంట్ గా మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తున్నాయి. అంటే దీంట్లో చాలా స్లోగా ఉన్నాయి గేమ్స్, అంతా లేదు అని అంటున్నారు కదా. గేమ్ అంటే అగ్రెసివ్ అయిపోయి గొడవలే ఎక్కువ అవుతుంది. దీంట్లో యష్మి ప్రతిదానికి అగ్రెసివ్ అవుతుంది కదా, మరి ఓట్స్ పడతాయి అంటారా బయట? పడవు అని. నిన్న ఎపిసోడ్ చూసావా? యా చూసిన. నిన్న ఎపిసోడ్ లో ఎగ్ టాస్క్ ఆడారు కదా, ఎగ్ టాస్క్ లో మరి పృథ్వీ గేమ్ ఎలా అనిపించింది? అంటే రూల్స్ బ్రేక్ చేశాడు అంటున్నారు కదా. తను యూజ్ చేసిన ఒక బ్యాడ్ వర్డ్ వల్ల అది మేబీ అది యూజ్ చేయకపోయింటే మంచి. నాగమణి కంటే మారాడు అనే లోగానే నిన్న మళ్ళీ యూజ్ చేశాడు. ఇంజురీ అయింది మళ్ళీ చెప్పాడు కదా, నాకు మా వైఫ్ ప్రాబ్లం ఉంది, నేను గెలవాలి అని చెప్పి. Yes. మళ్ళీ సింపతి ట్రై చేస్తున్నాడు. సింపతి అని అనుకోలేం, ఎమోషన్ బయటికి వస్తుంది అనుకుంటా. విష్ణుప్రియ ఇస్ ఫేర్ గా ఆడుతుంది. తన గురించి ఏం వెనక ఒకలా ముందు ఒకలా చెప్పదు. నైనిక ఎలా నైనిక ఎలా ఆడుతుందంటే నైనిక గురించి అంత అబ్జర్వ్ చేయలేదు. ఈ వీక్ లో ఎవరు వెళ్ళిపోతావు అనుకుంటున్నారు? మేబీ సీత. ఎందుకు సీత స్ట్రాంగ్ గా లేదా? తను స్ట్రాంగే కానీ కొంచెం ఎమోషనల్ ఎక్కువ అవుతుంది. నిన్న దోశ గొడవ అయింది కదా, అందులో విష్ణుప్రియ తప్ప లేకపోతే ప్రేరణదా? ప్రేరణ లేకపోతే విష్ణుప్రియ చేస్తుండేది కాదు. సో ప్రేరణదే. మనీ కొంచెం అగ్రెసివ్ అయ్యాడు ఆ సిచ్యువేషన్ లో. తను నిజాయితీగా చెప్తుంటే అది అగ్రెసివ్ కాదు కదా, ఇద్దరు వినిపించుకుంటే తను అగ్రెసివ్ అయ్యేవాడు కాదు. తర్వాత నా పర్వంత తీస్తున్నావు విష్ణుప్రియ అన్నారు కదా. థ్యాంక్ యూ.